ఏర్పాటు కాదు. అబ్బాయి వచ్చేసి ఎలక్ట్రికల్ ఏడి ఆయన కూతురు, ఆ అబ్బాయి వచ్చేసి ధర్మంలో పనిచేస్తారు. మా భార్య లేదక మన కర్ణాటక ఫస్ట్ హలో నేను ఎవరు అట్లా మీకు ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక జోకర్ లాగా తయారైపోయినారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ వ్యవస్థని నానా రకంగా కించపరిచే విధంగా మాట్లాడినాడు. ఎవరు మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్తున్నారు అనేది మాట్లాడినాడు. అదే పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళు తీవ్రవాదులు అనేట్లు మాట్లాడినారు. ఇది చూసి మా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా పోటీపోయేట్ల సందర్భం కూడా మనం చూసినాము. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా అయింది అంటే, మన వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూసి భయపడేట్ల వ్యవస్థ అయిపోయింది. అంటే జగనన్నే చూసి భయపడేది దూరము అయితే ఈరోజు ఒక్క వాలంటీర్ని చూసి భయపడుతూ వాళ్ళందరికీ కూడా 10,000 జీతం పెంచుతాను అని చెప్తున్నాడు. పెంచుతానంటున్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యం చూసి చాలా అంటే చాలా నవ్వుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఒక సందర్భంలో ఏదైతే ఆయన కించపరిచి మాట్లాడినాడో ఈరోజు భయపడుతున్నాడంటే ఎక్కడో ఆయనకి ఓటమి భయం అయితే పట్టుకోండి. అంటే జగన్ చూసి ఎప్పుడు కూడా ఆయన భయపడుతూనే ఉంటాడు. ఈరోజు ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాలంటరీ వ్యవస్థ చూసి భయపడే ఒక స్థాయికి ఆయన దిగినాడంటే నిజంగా ఇంకా ఆయన మనస్తత్వం ఎలాంటిది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినారు. అదేవిధంగా ఏ ఒక్క పార్టీ మేనిఫెస్టోని అమలు చేసిన తర్వాత దాన్ని రద్దు చేసేది ఒక చరిత్రలని మనం చూడము. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో పైన వాళ్ళకి భరోసా లేకుండా ఏదో ఒక రకంగా ఎవరిపైన పోటీ పడేదో లేదంటే ఏదో చేయాలా అనేసి ఈరోజు ఆయన తీసుకున్న ఈ ఒక సెంటెన్స్ కూడా ఈ యొక్క చర్యలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ వాలంటీర్ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థ ఒక తమాషాగా లేదు. ఈ ఒక వ్యవస్థ జగనన్న మానస పుత్రిక. వాలంటీర్ వ్యవస్థ జగనన్న మానస పుత్రిక. ఈ వ్యవస్థలో జగనన్న కళ ఉంది. ఈ వ్యవస్థలో నాన్ కరప్షన్ ఉంది. ఈ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ ఉంది. ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సంక్షేమ పథకాలు చేరవేయడం జగనన్న లక్ష్యం. అయితే ఈ వ్యవస్థని ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు శాలరీ పెంచుతామని చెప్పడం ఎంత మాత్రం సరి అని అడుగుతున్నాను. గతంలో ఆయన ఇదే వ్యవస్థ గురించి మాట్లాడుతూ వాళ్ళు పనికి రాకుండా వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళని చూసి భయపడుతూ ఈరోజు 10,000 జీతం ఇస్తున్నానంటే నిజంగా ఇది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఒకసారి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానని తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఉగ్రవాదులను మాట్లాడినారు, వీళ్ళు తీవ్రవాదులకు పనిచేస్తారని చెప్పినారు. అదేవిధంగా నానా రకంగా వాలంటీర్ వ్యవస్థని తిట్టినారు, ఆడిపోసుకున్నారు. ఈరోజు మళ్ళీ మీరు 10,000 పెంచుతున్నారని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ మాట చెప్తున్నారని వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అంటే ఇంకొక మోసానికి వాళ్ళు తెర తీస్తున్నారు. ఈ ప్రజలందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా గతంలో 2014 నుంచి 2019 మోసం చేశారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని కూడా
మోస చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాలంటీర్స్ అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీరు కూడా ఈ ఒక సెంటెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో ఖచ్చితంగా మీరందరూ ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ పైన చేస్తున్న కుట్రని మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర వాలంటీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గమనిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారని ఈ సభాముఖంగా చెప్తారు.